ఓం శాంతి. మార్చ్ 31వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరిప్పుడు పాత ప్రపంచము యొక్క గేటు నుండి వెలుపలికి వచ్చి శాంతిధామము సుఖధామములోకి వెళ్తున్నారు. తండ్రే ముక్తి జీవన్ముక్తులకు దారిని తెలుపుతున్నారు. ప్రశ్న: వర్తమాన సమయంలో అన్నిటికంటే మంచి కర్మ ఏది? జవాబు: మనస వాచ కర్మణ అంధులకు ఊతకర్రగా అవ్వడం. మనుషులందరికీ ఇంటికి ముక్తి జీవన్ముక్తికి మార్గము లభించేందుకు ఎటువంటి శబ్దాలు రాయాలో పిల్లలైన మీరు విచారసాగర మథనము చేయాలి. ఇక్కడ సుఖశాంతుల ప్రపంచంలోకి వెళ్ళే మార్గము తెలుపబడుతుందని మనుషులు సులభంగా అర్థం చేసుకోవాలి. ఓం శాంతి. ఇంద్రజాలికుని దీపము గురించి విన్నారా? అల్లావుద్దీన్ దీపము కూడా మహిమ చేయబడుతుంది. అల్లావుద్దీన్ దీపము లేక ఇంద్రజాలికుని దీపము ఏమేమి చూపిస్తుంది? వైకుంఠము, స్వర్గము, సుఖధామము. దీపాన్ని ప్రకాశమని అంటారు. ఇప్పుడు ఉండేది అంధకారము కదా. అందరికీ ప్రకాశము చూపించేందుకు పిల్లలైన మీరు ప్రదర్శనీలు మేళాలు చేస్తారు. ఇంత ఖర్చు చేస్తారు, తలలు బాదుకుంటారు, కష్టపడతారు. దీనికి పేరు ఏం పెట్టాలి బాబా అని అడుగుతారు. ఇక్కడ బొంబాయిని గేట్ వే ఆఫ్ ఇండియా అని అంటారు. స్టీమర్లు మొదట బొంబాయికే వస్తాయి. ఢిల్లీలో కూడా ఇండియా గేట్ ఉంది. ఇప్పుడు మీది గేట్ ఆఫ్ ముక్తి జీవన్ముక్తి, 2 గేట్లు కదా. ఎల్లప్పుడూ ఎక్కడైనా 2 గేట్లు ఉంటాయి. ఒకటి లోనికి వచ్చేది, రెండవది వెలుపలకు వెళ్ళేది. ఇక్కడ కూడా మనము నూతన ప్రపంచంలోకి వస్తాము. పాత ప్రపంచము నుండి బయటకు వెళ్ళి మన ఇంటికి వెళ్ళిపోతాము. కానీ మనంతకు మనము వాపస్ వెళ్ళలేము. ఎందుకంటే ఇంటిని మర్చిపోయాము. మార్గదర్శకుడు కావాలి. దారి చూపే మార్గదర్శకుడు కూడా మనకు లభించారు. బాబా మనకు ముక్తి జీవన్ముక్తి శాంతి సుఖాలకు దారిని చూపిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. అందువలన గేట్ వే ఆఫ్ శాంతిధామ సుఖధామమని రాయవచ్చు. విచారసాగర మథనము చేయాలి కదా. ముక్తి జీవన్ముక్తి అని దేనినంటారో ఎవ్వరికీ తెలీదు. చాలా ఆలోచిస్తారు. శాంతి సుఖాలు కావాలని అందరూ కోరుకుంటారు. శాంతితో పాటు ధనము సంపదలు కూడా ఉండాలి. ఇవన్నీ సత్యయుగములో మాత్రమే ఉంటాయి. అందుకే గేట్ వే ఆఫ్ శాంతిధామము సుఖధామము లేక గేట్ వే ఆఫ్ పవిత్రత సుఖము శాంతి అని రాయండి. ఇవి చాలా మంచి పదాలు. ఇక్కడ ఈ 3 కూడా లేవు. కనుక వీటిని గురించి అందరికీ అర్థం చేయించాలి. నూతన ప్రపంచంలో ఇవన్నీ ఉండేవి. ఆ నూతన ప్రపంచాన్ని స్థాపన చేయువారు పతిత పావనులైన గాడ్ ఫాదర్. ఇప్పుడు మనము ఈ పాత ప్రపంచము నుండి ఇంటికి తప్పకుండా వెళ్ళాలి. అందువలన ఇది పవిత్రత శాంతి సుఖాలకు గేటు కదా. బాబాకు ఈ పేరు చాలా బాగా నచ్చింది. వాస్తవానికి ఆ గేటును తెరిచేవారు శివబాబాయే. కానీ బ్రాహ్మణులైన మన ద్వారా చేయిస్తారు. ఈ ప్రపంచంలో అనేక ప్రారంభోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా. కొంతమంది ఆసుపత్రులను
కొంతమంది విశ్వవిద్యాలయాలను ప్రారంభోత్సవం చేస్తూ ఉంటారు. కానీ ఇది ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఈ సమయంలో మాత్రమే జరుగుతుంది. అందువలన బాగా ఆలోచించాలి. బ్రహ్మబాబా వచ్చి ఉద్ఘాటన చెయ్యాలని పిల్లలు రాశారు. బాబ్దాదా ఇద్దరిని పిలవాలి. నీవు బయటకు ఎక్కడికి వెళ్ళలేవని తండ్రి చెప్తున్నారు. ప్రారంభోత్సవానికి వెళ్ళాలని వివేకము చెప్పదు. అది నియమము కాదు. ఎవరైనా ప్రారంభము చేస్తారు. వార్తాపత్రికలలో కూడా బ్రహ్మకుమార కుమారీలని రాస్తారు. ఈ పేరు కూడా చాలా బాగుంది కదా. ప్రజాపిత అనగా అందరికీ తండ్రి అయ్యారు. అందువలన ఆయన తక్కువవాడా? తండ్రి స్వయంగా ప్రారంభోత్సవం చేయిస్తారు. వారు చేసి చేయించేవారు కదా. మనము స్వర్గస్థాపన చేస్తున్నామని మనకు బుద్ధిలో ఉండాలి కదా. అందువలన ఎంత పురుషార్థం చేసి శ్రీమతమును అనుసరించాలి. వర్తమాన సమయంలో మనస వాచ కర్మణ అంధులకు ఊతకర్రగా అవ్వడమొక్కటే అన్నిటికంటే మంచి కర్మ. ఓ ప్రభు, మీరు అంధులకు ఊతకర్ర అని మహిమ కూడా చేస్తారు. ఇప్పుడు అందరూ అంధులుగానే ఉన్నారు. అందుకే తండ్రి వచ్చి ఊతకర్రగా అవుతారు. మూడవ నేత్రమైన జ్ఞాన నేత్రమునిస్తారు. ఈ నేత్రము ద్వారా మీరు మీ పురుషార్థానుసారము నెంబర్ వారుగా వెళ్తారు. నెంబర్ వారుగా ఉండనే ఉంటారు. ఇది చాలా పెద్ద అనంతమైన ఆస్పత్రి మరియు విశ్వవిద్యాలయము. ఇందులో సర్వాత్మల తండ్రి పరమపిత పరమాత్మ అని, వారే పతిత పావనులని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు ఆ తండ్రిని స్మృతి చేస్తే సుఖధామానికి వెళ్తారు. ఇది నరకము. దీనిని స్వర్గమని అనరు. స్వర్గములో ఒకే ఒక ధర్మం ఉంటుంది. భారతదేశము ఒకప్పుడు స్వర్గముగా ఉండేది. అప్పుడు ఏ ఇతర ధర్మము లేదు. దీనిని కేవలం గుర్తు చేసుకోండి. ఇది కూడా మన్మనాభవ. మనము స్వర్గములో విశ్వమంతటికీ అధికారులుగా ఉండేవారము. ఇది కూడా గుర్తుండదు. తండ్రి లభించారనే ఖుషి బుద్ధిలో ఉండాలి. అయితే మాయ కూడా తక్కువైనదేమీ కాదు. ఇటువంటి తండ్రివారిగా అయినా ఇంత సంతోషంగా ఉండరు. గుటకలు మింగుతూ ఉంటారు. అడ్డుపడుతూ ఉంటుంది. పదే పదే మాయ అడ్డు తగులుతూ ఉంటుంది. శివబాబా స్మృతిని మరపింపజేస్తూ ఉంటుంది. స్మృతి స్థిరంగా నిలవదని స్వయం అంటారు. తండ్రి జ్ఞానసాగరములో మునకలు వేయిస్తారు. కానీ మాయ విషయసాగరములో మునకలు వేయిస్తుంది. చాలా సంతోషంగా మునకలు వేయడం ప్రారంభిస్తారు. శివబాబాను స్మృతి చేయమని తండ్రి అంటున్నారు. మాయ మళ్ళీ మరపింపజేస్తుంది. తండ్రిని స్మృతే చేయరు. తండ్రిని గురించి తెలియనే తెలియదు. పరమపిత పరమాత్మ దుఃఖహర్త సుఖకర్త కదా. వారు దుఃఖాన్ని హరించేవారు. కానీ వారు గంగలోకి వెళ్ళి మునకలు వేస్తారు. గంగ పతిత పావని అని భావిస్తారు. సత్యయుగములో గంగను దుఃఖహర్త అని, పాపహరిణి అని అనరు. సాధువులు, సత్పురుషులు మొదలైన వారందరూ వెళ్ళి నదీ తీరములో కూర్చుంటారు. సముద్ర తీరానికి వెళ్ళి ఎందుకు కూర్చోరు? ఇప్పుడు పిల్లలైన మీరు సాగర తీరములో కూర్చొని ఉన్నారు.
అనేక మంది పిల్లలు సాగరము వద్దకు వస్తారు. సాగరము నుండి వెలువడిన చిన్న నదులు, పెద్ద నదులు కూడా ఉన్నాయని తర్వాత తెలుసుకుంటారు. బ్రహ్మపుత్ర, సింధు, సరస్వతి అనే పేర్లు కూడా పెట్టబడి ఉన్నాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలైన మీరు మనస, వాచ, కర్మణ ఎప్పుడూ కోపగించుకోరాదని చాలా గమనముండాలి. మొట్టమొదట కోపము మనసులో వస్తుంది, తర్వాత వాచాలో, కర్మణాలో కూడా వచ్చేస్తుంది. ఈ మూడు కూడా కిటికీల వంటివి. అందువలన తండ్రి తెలియజేస్తున్నారు, మధురమైన పిల్లలు ఎక్కువగా మాట్లాడకండి, శాంతంగా ఉండండి. వాచాలో వచ్చారంటే కర్మలోకి కూడా వచ్చేస్తారు. కోపము మొట్టమొదట మనసులో కలుగుతుంది, ఆ తరువాత వాచ, కర్మణాలో కూడా వస్తుంది. ఈ మూడు కిటికీల నుండి బయటకు వస్తుంది. మొదట మనసులో వస్తుంది. ప్రపంచంలోని వారైతే ఒకరికొకరు దుఃఖము కలుగజేసుకుంటూ ఉంటారు, కొట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు. మీరు ఎవ్వరికి దుఃఖాన్నివ్వరాదు, సంకల్పములో కూడా రాకూడదు. సైలెంటుగా ఉండడం చాలా మంచిది. ఇప్పుడు తండ్రి వచ్చి స్వర్గము లేక సుఖశాంతుల గేటు ఏదో తెలుపుతున్నారు. అది కూడా పిల్లలకు మాత్రమే తెలుపుతారు. మీరు కూడా ఇతరులకు తెలపండని పిల్లలకు చెప్తున్నారు. పవిత్రత, శాంతి, సుఖములు స్వర్గములో ఉంటాయి. అక్కడికి ఎలా వెళ్తారో అర్థం చేసుకోవాలి. మహాభారత యుద్ధానికి గేటు కూడా ఇప్పుడే తెరుచుకుంటుంది. ఏ పేరు ఉంచాలని బాగా విచారసాగర మథనము నడుస్తుంది కదా. ఉదయం విచారసాగర మథనం చేస్తే వెన్న వెలువడుతుంది, మంచి సలహా వెలువడుతుంది. అందుకే బాబా ఉదయమే లేవండి, ఏ పేరు పెట్టాలని విచారసాగర మథనము చేయండి అని చెప్తారు. కొంతమందికి మంచి ఆలోచనలు కూడా నడుస్తాయి. పతితులను పావనంగా చేయడమంటే నరకవాసుల నుండి స్వర్గవాసులుగా చేయడమని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. దేవతలు పావనంగా ఉంటారు, అందుకే వారి ఎదుట తలలు వంచి నమస్కరిస్తారు. ఇప్పుడు మీరు ఎవ్వరికి తలలు వంచి నమస్కరించరు. ఆ నియమము మీకు లేదు, కానీ యుక్తితో నడుచుకోవాల్సి ఉంటుంది. సాధువులు తమను తాము ఉన్నతమైన పవిత్రులమని భావిస్తారు, ఇతరులను అపవిత్రులుగా, నీచులుగా భావిస్తారు. అందరికంటే మనము ఉన్నతులమని ఇప్పుడు మీకు బాగా తెలుసు. అయితే ఎవరైనా మీకు నమస్కరిస్తే బదులు ఇవ్వాల్సి ఉంటుంది. హరి ఓం తత్సత్ అని అంటారు. మీరు కూడా అనాల్సి ఉంటుంది. యుక్తిగా నడుచుకోకుంటే వారు మన చేతికి చిక్కరు. మంచి యుక్తులు కావాలి. మృత్యువు తలపై ఉన్నప్పుడు అందరూ భగవంతుని పేరు స్తుతిస్తారు. ఈ రోజుల్లో అనేక దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. నెమ్మది నెమ్మదిగా అగ్ని వ్యాపిస్తుంది. అగ్ని విదేశాల నుండి ప్రారంభమవుతుంది. తర్వాత మెల్లమెల్లగా మొత్తం ప్రపంచమంతా కాలిపోతుంది. చివరికి పిల్లలైన మీరు మాత్రమే మిగులుతారు. మీ ఆత్మలన్నీ పవిత్రమవుతాయి. అందువలన మీకు అక్కడ నూతన ప్రపంచము లభిస్తుంది. పిల్లలైన మీకు నూతన ప్రపంచ ఆహ్వానము లభిస్తుంది. మీరు రాజ్యపాలన చేస్తారు. అల్లావుద్దీన్ అద్భుత దీపము కూడా ప్రసిద్ధి చెందింది కదా. దీపాన్ని రాస్తూనే రుద్దగానే అపారమైన ఖజానాలు లభిస్తాయి.
ఇది సరైనదే. అల్లా అవలుద్దీన్ బాబానే సూచనలిచ్చి వెంటనే సాక్షాత్కారాలు చేయిస్తారు. మీరు కేవలం శివబాబాను స్మృతి చేస్తే అన్నీ సాక్షాత్కారం అవుతాయి. నౌధా భక్తి ద్వారా కూడా సాక్షాత్కారం అవుతుంది కదా. ఇక్కడ మీకు లక్ష్యము సాక్షాత్కారము అవ్వనే అవుతుంది. మీరు బాబాను మరియు స్వర్గాన్ని చాలా ఎక్కువగా స్మృతి చేస్తారు. మాటిమాటికి స్వర్గాన్ని చూస్తూ ఉంటారు. బాబా స్మృతిలో జ్ఞానములో మునిగిపోయిన వారే చివరి సమయంలో అన్ని దృశ్యాలను చూడగలరు. ఇది చాలా గొప్ప గమ్యము. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం పిన్నమ్మ ఇల్లంతా సులభము కాదు. చాలా శ్రమ చేయాలి. ముఖ్యమైనది స్మృతియే. బాబా ఎలాగైతే దివ్యదృష్టిదాత అయ్యారో మీకు మీరే దివ్యదృష్టిదాతలుగా అవుతారు. భక్తి మార్గములో తీవ్రంగా స్మృతి చేసినందున ఎలా సాక్షాత్కారం అవుతుందో అలా మీ శ్రమతో మీరు దివ్యదృష్టి దాతల వలె అవుతారు. మీరు కూడా స్మృతి చేయు శ్రమ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటారు. సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రపంచమంతటిని మర్చిపోవాలి. మన్మనాభవగా అయిపోవాలి. అంతకంటే ఇంకేం కావాలి? యోగబలము ద్వారా మీరు మీ శరీరాన్ని వదిలేస్తారు. భక్తి మార్గములో శ్రమ చేసినట్లు ఇక్కడ కూడా శ్రమ చేయాలి. శ్రమ చేసే మార్గమును బాబా చాలా ఫస్ట్ క్లాస్గా తెలుపుతూ ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తే దేహభావము ఉండదు. తండ్రి సమానంగా అవుతారు. సాక్షాత్కారాలు చూస్తుంటారు. చాలా సంతోషంగా కూడా ఉంటారు. ఇదంతా చివరి స్థితి యొక్క మహిమ. మీ నామరూపాల నుండే మీరు భిన్నంగా అవ్వాలి. అలాంటప్పుడు ఇతరుల నామరూపాలను స్మృతి చేస్తే ఏ గతి పడుతుంది? జ్ఞానమేమో చాలా సులభము. ప్రాచీన భారతదేశపు యోగంలో ఇంద్రజాలముంది. బ్రహ్మజ్ఞానులు కూడా ఇలాగే శరీరాలు వదులుతారని అర్థం చేయించారు. మనము ఆత్మలము, పరమాత్మలో లీనమవ్వాలని అనుకుంటారు. కానీ ఎవ్వరూ లీనమవ్వరు. వారు బ్రహ్మజ్ఞానులు. కూర్చొని శరీరాన్ని వదిలేయడం ఈ బాబా కూడా చూశారు. వాయుమండలం చాలా శాంతిగా ఉంటుంది. నిశ్శబ్దమైపోతుంది. జ్ఞాన మార్గంలో ఉన్నవారికి మాత్రమే నిశ్శబ్దంగా ఉండడం నచ్చుతుంది. శాంతిలో ఉండేవారు ఉంటారు. చాలామంది పిల్లలు ఇంకా బేబీలే మాటిమాటికి కింద పడుతూ ఉంటారు. ఇందులో చాలా గుప్తమైన శ్రమ ఉంది. భక్తి మార్గములో శ్రమ కనిపిస్తూ ఉంటుంది. మాలను జపించడం, గదిలో కూర్చొని భక్తి చేయడం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు నడుస్తూ తిరుగుతూ స్మృతి చేస్తూ ఉంటారు. వీరు రాజ్య పదవి తీసుకుంటున్నారని ఎవ్వరికీ తెలీదు. యోగం ద్వారానే లెక్కాచారమంతా సమాప్తం చేసుకోవాలి. జ్ఞానము ద్వారా సమాప్తమవ్వదు. లెక్కాచారము సమాప్తమయ్యేది స్మృతి ద్వారా మాత్రమే. కర్మభోగము స్మృతి ద్వారా సమాప్తమవుతుంది. ఇది చాలా గుప్తమైనది. బాబా అంతా గుప్తంగానే నేర్పిస్తారు. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్,
మనస వాచ కర్మణ ఎప్పుడూ కోపగించుకోరాదు. ఈ 3 కిటికీలపై చాలా గమనముంచాలి. ఎక్కువగా మాట్లాడరాదు. ఒకరికొకరు దుఃఖమిచ్చుకోరాదు. 2వ పాయింట్, జ్ఞానయోగముల నశాలో ఉంటూ అంతిమ దృశ్యాలను చూడాలి. స్వయం లేక ఇతరుల నామరూపాలను మరచి నేనాత్మననే స్మృతి ద్వారా దేహభావమును సమాప్తి చేసుకోవాలి. వరదానము: స్నేహమనే బాణము ద్వారా స్నేహముతో గాయపరిచే స్నేహము మరియు ప్రాప్తి సంపన్న లవ్లీనాత్మ భవ. వివరణ: ఎలాగైతే లౌకిక రీతి ద్వారా ఎవరైనా ఎవరి స్నేహంలోనైనా లవ్లీన్గా అయినప్పుడు వారి ముఖము ద్వారా, నయనాల ద్వారా, వాచా ద్వారా వీరు లవ్లీన్గా ఉన్నారు, ప్రేమలో ఉన్నారని అనుభవం అవుతుందో, అలా మీరు స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు మీలో ఎంతగా తండ్రిపై స్నేహము ఉత్పన్నమవుతుందో అంతగా స్నేహమనే బాణము ఇతరులను కూడా స్నేహముతో గాయపరుస్తుంది. ఉపన్యసించేటప్పుడు దాని లింకును ఆలోచించడం, పాయింట్ను రిపీట్ చేయడం ఈ స్వరూపము ఉండరాదు. స్నేహము మరియు ప్రాప్తుల సంపన్న స్వరూపము, లవ్లీన్ స్వరూపము ఉండాలి. అథారిటీగా ఉంటూ చెప్పడం వలన దాని ప్రభావము పడుతుంది. స్లోగన్: సంపూర్ణత ద్వారా సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకురండి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: ఇప్పుడు అందరూ ఎవరో ఉన్నారని అర్థం చేసుకుంటున్నారు, కానీ వీరే మరియు వీరు ఒక్కరే అనే అలజడి యొక్క నాగలిని ఇప్పుడు నడిపించండి. ఇప్పుడు వేరేవారు కూడా ఉన్నారు, అలా వీరు కూడా ఉన్నారు అని అనేంతవరకు చేరుకున్నారు. కానీ ఉండేది వీరు ఒక్కరే అనే బాణము వేయండి. భూమి అయితే తయారయ్యింది, ఇంకా తయారవుతూ ఉంటుంది. కానీ ఏదైతే పునాది ఉందో, నవీనత ఉందో, బీజము ఉందో అది కొత్త జ్ఞానము, నిస్వార్థమైన ప్రేమ, ఆత్మిక ప్రేమ ఉందని అనుభవమైతే చేస్తారు. కానీ ఇప్పుడు ప్రేమతో పాటు జ్ఞానము యొక్క అథారిటీ గల ఆత్మలు సత్యమైన జ్ఞానము యొక్క అథారిటీ ఉంది అనే దానిని ప్రత్యక్షము చేయండి. అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. ఓం శాంతి.